హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూడిట్యూడ్. అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది. సో మీలో చాలా మందికి తెలిసిండొచ్చు, ఇంతకుముందు మనం డిసెంబర్ అనుకున్నాము. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చిన్న లెటర్ అనేది మనకు బయటకు వచ్చిందనమాట. సో దీంట్లో ఏంటంటే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి సో బోర్డుకు ఈ విధంగా మన లెటర్ అనేది రాయడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. సో దీంట్లో మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారనమాట. ఓకే, సో అంటే మన నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, మనకు తొందరలోనే ఏఎల్పి నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, సో ప్రీవియస్గా మనకి ఆర్పిఎఫ్కి సంబంధించిన సో నోటీస్ కూడా సిమిలర్గానే మనకు వచ్చింది. ఆర్పిఎఫ్ కూడా మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎంత తొందరగా అంటే అంత తొందరగా మనకి ఈ నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా నోటిఫికేషన్స్ వస్తాయా రావా అనే డౌట్స్ ఉన్నాయంటే సో కొంతమంది మిమ్మల్ని డీవియేట్ చేస్తుంటారనమాట. ఇప్పుడు నోటిఫికేషన్ లేదు, ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు, మీరేమో చదువుకోకుండా ఇంటి దగ్గరే ఉంటారు. సో తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఏపీలో ఎలక్షన్స్ తొందరలో రాబోతున్నాయి. సో తెలంగాణలో ప్రాబ్లం ఏం లేదు చదువుకునే దానికి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటి సో రీజన్స్ ఏం లేవన్నమాట. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఓకే ఎలక్షన్స్ వస్తాయి కదా, మనకి నోటిఫికేషన్ ఉండకపోవచ్చు, ఇట్లాంటి డౌట్స్ ఇంకా చాలా మందికి ఉండొచ్చు. సో ఎలక్షన్స్ లోపే మనకు మాక్సిమం CBT 1 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ముందు మనం డిస్కస్ చేసినట్లే ఏఎల్పి ఎగ్జామ్ కానీ, జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ కానీ, ఆర్పిఎఫ్ అలానే ఎన్టీపీసీ ఈ నాలుగిట్లో 2 వస్తాయని చెప్పేసి చెప్పామన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది. ఓకే, సో అది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయము. ఎవరికైతే ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఓకే, సో చాలా మందికి ట్రేడ్ సిలబస్ ఏం ప్రిపేర్ అవ్వాలనో కూడా తెలియదు. ఓకే, సో ఏ ట్రేడ్కి అప్లై చేసుకోవాలనో తెలియదు, డైరెక్ట్గా ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది నేను అప్లై చేసుకుంటాను అనేసి అనుకుంటారు. సో ముందు ట్రేడ్ సిలబస్ ఏంటి, ఎంతవరకు మనం చదవాలి, CBT 1కి చదవాలా, CBT 2కి చదవాలా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోండి. అలానే మన కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో ప్రిపేర్ అవుతున్నారు. టెక్నికల్ నాన్ టెక్నికల్ కోచింగ్ కూడా మనం ఇస్తున్నాము. సో ఎలక్ట్రీషియన్ సంబంధించినవి, ఫిట్టర్కి సంబంధించినవి, డీజిల్ మెకానిక్ సంబంధించినవి, సో ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం ఆల్రెడీ ఇస్తున్నాం అనమాట. CBT 1కి సంబంధించిన అన్ని ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, గ్రూప్ డి కానీ, ఆర్పిఎఫ్ కానీ, అలానే జూనియర్ ఇంజనీర్ కానీ. ఓకే, సో జూనియర్ ఇంజనీర్కి మనకు టెక్నికల్ కూడా ఉంటుంది. సో టెక్నికల్ ప్లస్ నాన్ టెక్నికల్ 2 కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన రైల్వే నోటిఫికేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓకే, 1 వీక్లో మనం వచ్చేద్దాము, నేర్చుకుందాం అనేసి అనుకున్నామంటే దానికంటే ముందే కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అందుకని రైల్వే ఎగ్జామ్ మీ టార్గెట్ అయితే డెఫినెట్గా తొందరగా మీరు వచ్చి ప్రిపరేషన్ అయిపోండి. ఓకే, సో ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో మీకు ఎట్లా పాసిబుల్ అవుతాయి అట్లా డెఫినెట్గా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో చాలా మందికి డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నార్త్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి, సో పోస్ట్పోన్ అవుతుందేమో, ట్విట్టర్ క్యాంపెయిన్ చేద్దాం అవన్నీ కూడా. ఓకే, రైల్వే డిపార్ట్మెంట్ ఏ క్యాంపెయిన్ కూడా ఎప్పుడు కూడా పట్టించుకోదు. ఓకే, సో ఎన్ని ట్విట్టర్ క్యాంపెయిన్స్ అయినా చేయండి. ఓకే, సో ఎప్పుడు కూడా రైల్వే డిపార్ట్మెంట్ వీటన్నిటిని కూడా పట్టించుకోదు. ఓకే, సో రైల్వే డిపార్ట్మెంట్కి పట్టించుకునే దానికి చాలా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఏ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని డీవియేట్ చేసేదానికి. సో మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే CBT 1 ప్రిపరేషన్ చేయండి. ఓకే, ఆఫ్లైన్ బ్యాచెస్ ఆల్రెడీ డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నాయి, కొత్త బ్యాచెస్. అలానే జనవరిలో కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఎవ్రీ మంత్ మనకి సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. ఓకే, సో లైక్ టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు. ఓకే, సో మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో ఓకే, సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉందంటే మీరు 3 లేదా 4 ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో దీంట్లో దేనికి ప్రిపేర్ అవ్వాలో కరెక్ట్గా మాట్లాడి మీరు సో సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కరెక్ట్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతేనే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి CBT 2 క్వాలిఫై అయ్యి సో ఫైనల్గా మనము సెలెక్షన్లో ఉంటాము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మన ఫ్యూచర్ మన చేతిలోనే ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సెలెక్ట్ అవ్వాలని ఇంటెన్షన్ మనకు ఉండాలి. ఓకే, సో ఇంకొకటి ఈ నోటిఫికేషన్లో మనకి క్వాలిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో అదేంటంటే క్వాలిఫికేషన్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విల్ బీ యాజ్ అండర్. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్. ఓకే, సో మెట్రికులేషన్ పాస్. ఓకే, మెట్రికులేషన్ పాస్ అంటే 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అవ్వాలి. ఓకే, ఒకటి ప్లస్ దీంతో పాటు ITI ఇన్ స్పెసిఫైడ్ ట్రేడ్స్ ఆర్ యాక్ట్ అప్రెంటిస్షిప్. ఓకే, సో ITI ఇన్ స్పెసిఫైడ్ ట్రేడ్స్ ఆర్ యాక్ట్ అప్రెంటిస్షిప్. ఓకే, సో ఇది మనకి ఒక క్వాలిఫికేషన్. అంటే మీరు
ఐటీఐ కంప్లీట్ చేస్తున్నా, 10th క్లాస్ తర్వాత ఐటీఐ కంప్లీట్ చేస్తున్నా. ఇంకా కొంతమందికి డౌట్ వస్తుంది, 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి దాని తర్వాత నేను ఐటీఐ చేసిన అంటే 10th క్లాస్ కంప్లీట్ అయింది, ఇంటర్మీడియట్ అయిపోయిందో లేదో నీకెందుకు, 10th అయిపోయింది ఐటీఐ కంప్లీట్ చేసినావు, ఓకే నో ప్రాబ్లం, నువ్వు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో దీనికి మనము అప్లై చేసుకోవచ్చు. ఆర్ అంటే లేదా డిప్లొమో ఇన్ మెకానికల్ ఆర్ డిప్లొమో ఇన్ ఎలక్ట్రికల్, డిప్లొమో ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిప్లొమో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే డిప్లొమో ఈ బ్రాంచెస్లో మనం డిప్లొమో కంప్లీట్ చేస్తుంటే ఐటీఐ లేకపోయినా కానీ, ఓకే సో ఐటీఐ లేకపోయినా కానీ ఈ బ్రాంచెస్లో మనం డిప్లొమా కంప్లీట్ చేస్తుంటే మనము ఏఎల్పి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎప్పటిలోపు అయిపోయి ఉండాలి, ఈ నోటిఫికేషన్ వచ్చేలోపు మనకు కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, సో ఇదే కాకుండా ఈ స్పెసిఫైడ్ బ్రాంచెస్ ఏదైతే మనకు ట్రేడ్స్ ఉన్నాయో, ఓకే సో ఆ ట్రేడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారనమాట. సో ఈ ట్రేడ్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ఓకే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, సో మిల్ రైట్, ఓకే సో ఆర్ మెయింటెనెన్స్ మెకానిక్, సో నెక్స్ట్ మెకానిక్, ఓకే మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్. ఓకే, సో అలానే సో మనకి ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, ఓకే సో టర్నర్, అలానే మిషనిస్ట్. ఓకే, సో నెక్స్ట్ రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్. ఓకే, సో ఇవి మనకి ట్రేడ్కి సంబంధించి ఏ ట్రేడ్లో మీరు కంప్లీట్ చేస్తున్నా. ఓకే, కొంతమంది కోపాలో కంప్లీట్ చేస్తున్నాను నేను, సో నేను దీనికి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతారు. లేదమ్మా మెకానికల్కి సంబంధించినవి కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించినవి కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి కానీ, ఆటోమొబైల్కి సంబంధించినవి కానీ. ఓకే, సో ఓన్లీ వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, రిమైనింగ్ ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఓకే, సో ఎవరైతే వీటిలో ఏదన్నా ఒక దాంట్లో కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు ఇది సో మంచి అవకాశం అనమాట ఏఎల్పి నోటిఫికేషన్ కొట్టేదానికి ఇప్పుడు. సో నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ట్రేడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లీవ్ ఆఫ్ ఐటీఐ విల్ బి అలౌడ్. అంటే ఐటీఐ లేకపోయినా కానీ ఏదైనా కాంబినేషన్, ఓకే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా చేస్తున్నా, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదైనా చేస్తున్నా, ఇటువంటి డిప్లొమాలో ఓకే సో కాంబినేషన్ స్ట్రీమ్స్ ఏదైనా కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, ఐటీఐ లేకపోయినా కానీ డిఫరెంట్ స్ట్రీమ్స్లో కాంబినేషనల్ స్ట్రీమ్స్లో మనం చేస్తుంటే అప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్ యాజ్ అబౌవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ లీవ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చారంటే మీకు డిప్లొమా లేకపోయినా కానీ బీటెక్ కంప్లీట్ చేస్తుంటే, ఓకే సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్. ఓకే, సో మీకు డిప్లొమా లేకపోయినా కానీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఇంజనీరింగ్లో మీరు ఎలిజిబుల్ అనమాట. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఓకే సో కంప్యూటర్ సైన్స్ అప్లై చేసినా నేను, సో రీసెంట్గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నో ఇవన్నీ అవ్వవు అనమాట. ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అలానే సో మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ. ఓకే, సో వీటిలో మనం కంప్లీట్ చేస్తుంటే అప్పుడు మాత్రమే దీనికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దీనికి కన్ఫర్మేషన్ గా సో మనకి సైన్ చేసి ఇచ్చారనమాట. సో అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలానే ఏజ్ లిమిట్ మనకు తెలుసు. ఓకే, సో ప్రీవియస్ గా మనము ఏఎల్పి గురించి ఫుల్ వీడియోలో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. మీకు దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే పూర్తిగా చూడండి. CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఏఎల్పికి సంబంధించిన కోచింగ్ కానీ లేకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మా నంబర్స్ కాల్ చేయండి. సో మీ ప్రిపరేషన్ తొందరగా స్టార్ట్ చేయండి. ఓకే, సో దీంతో పాటు సో వేరే ఏదానికైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఓకే సో మమ్మల్ని ఒకసారి అడగండి. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మేము కూడా మీకు మాట్లాడతాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.